కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ ధరకి ప్యాసింజర్ రైల్లో విశాఖపట్నం వెళ్లడం జరిగేదని, ఉద్యోగులు కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఈ రైలు సౌకర్యంగా ఉండేదని పేర్కొన్నారు. అధిక ధరలు చెల్లించి బస్సులో విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. ఈ రైలును వెంటనే పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాకినాడలో మరి ముఖ్యంగా ఈ మధ్య గత 3 నెలల నుంచి చాలా ముఖ్యమైన ట్రైను కాకినాడ నుంచి వైజాగ్ వెళ్లే వాళ్ళకి, సామాన్య ప్రజలకి, అందులో కాకినాడ నుంచి వైజాగ్ ఉద్యోగం చేసే వాళ్ళకి, బీజేపీ వెళ్లే వాళ్ళకి ఒక అనుకూలమైన ట్రైన్ ఉంది, ఫాస్ట్ పాసెంజర్ ఉండేది. అది చాలా మంచి కన్వీనియంట్ టైము. ఆ ట్రైన్ని గత 3 నెలలు ఆపేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో టైం కూడా సెట్ అయిపోయేది, ప్రైస్ రేటు కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయడం వల్ల అక్కడికి ఉద్యోగస్తులు రోజు వెళ్ళి రావడానికి రోజు వచ్చి అయిపోతుంది, టైం సరిపోవట్లేదు. అందుచేత పెద్ద సమస్య ఇది. ఈ సమస్య వెంటనే రైల్వే వాళ్ళు స్పందించి ఆ ట్రైన్ వెంటనే పునరుద్ధరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.